పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ వేగవంతమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణలో వేగం పెంచారు. ఈ నెల 27, 28 తేదీలో దానం నాగేందర్, కడియం శ్రీహరులను ఆయన విచారించనున్నారు. ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇద్దరి స్టేట్మెంట్ ను స్పీకర్ రికార్డు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు ఉంటుందని అనుకోవచ్చా? పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్ పై ఏదైతే స్పీకర్ నిర్ణయం తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తూ వారు ఆ నియోజకవర్గానికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది మరో ఇద్దరు, హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే శేషంకర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీరికి కూడా స్పీకర్ నోటీసు గతంలో ఎప్పుడో ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ నోటీసులకు కాస్త ఆలస్యంగా స్పందించి ఏదైతే రిప్లై ఇచ్చారు. సో ఇటీవల వీరిద్దరికి సంబంధించినటువంటి విచారణ కూడా మొదలైంది. ఇప్పటికే ఏదైతే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని చెప్పి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాటి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరికి సంబంధించి దానం నాగేందర్ సంబంధించినటువంటి అడ్వకేట్ స్పీకర్ ఎదుట ఏదైతే వారిద్దరి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం కూడా జరిగింది. అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్ కూడా ఏదైతే కడియం శ్రీహరి పై అనర్హత పిటిషన్ ఇచ్చిన వివేకానంద గౌడ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కూడా పూర్తి చేస్తున్నారు. సో ఈ నెల 27, 28లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. మొదటగా 27వ తేదీన ఏదైతే దానం నాగేందర్ సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ దానం నాగేందర్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగే 2 గంటల సమయంలో సేమ్ దానం నాగేందర్ ని ఏదైతే మహేశ్వరికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. దీని తర్వాత స్పీకర్ వారిద్దరికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా ఫుల్ రికార్డ్ చేసుకుని ఏదైతే తీసుకోవడం కూడా జరుగుతుంది. వారి దగ్గర ఆధారాలు ఇరు పక్షాల దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ అంతా కూడా చేసుకుని తెలియజేసుకోవడం కూడా జరుగుతుంది. దీంతో పాటు 28వ తేదీన కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. వివేకానంద గౌడ్ ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ అనర్హత వేయాలని చెప్పి కడియం శ్రీహరి పైన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆయనకు సంబంధించిన అడ్వకేట్ ఏదైతే కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారో వారి స్టేట్మెంట్ కూడా ఇద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి వారి దగ్గర సాక్ష్యాలను కూడా విచారణలో పరిగణలోకి స్పీకర్ తీసుకుంటారు. అనంతరం స్పీకర్ వీరిద్దరికి సంబంధించిన తీర్పుని మార్చి 1వ ఏదైతే వారంలో ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది యథావిధిగా గత 8 మందికి ఎలాగైతే స్పీకర్ తీర్పు ఇచ్చారో అదే రకంగా కూడా వీరిద్దరికి సంబంధించిన అంశంలో కూడా తీర్పు ఉంటుందని చెప్పి కూడా ఏదైతే ఇటు మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏదైతే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారో అలాగే వీరిద్దరికి సంబంధించిన అంశాలు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే దానం నాగేందర్ సంబంధించి కావచ్చు వేసినటువంటి పిటిషన్ లో ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళి అతనిపై ఏదైతే పార్టీ సస్పెండ్ చేయాలన్నట్టు దానిపైన పార్టీ ఏదైతే ఇప్పటికే వాళ్ళ ఫ్లేట్ దాడి చేసినట్టు కూడా స్పీకర్ తెలియజేశారు. అలాగే దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయకంటే ముందే ఏదైతే మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా తనపై అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అటు కడియం శ్రీహరి కూడా కేవలం తన కుమార్తెకు కేవలం ఏదైతే సంతకం పెట్టారు ఏదైతే మద్దతుగా ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఇవన్నీ కూడా పరిగణలోకి రావని చెప్పి స్పీకర్ ఇవన్నీ అంశాలను తీసుకుంటూ వీరిద్దరు ఇంకా పార్టీ సస్పెండ్ చేయలేదు, వారికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమవుతున్నాయి కట్ అవుతున్నాయి. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే వీరిద్దరు కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అజిమ్.